ఇరాన్ ఇంకా ఎందుకు వెనకాడుతోంది? ఓ భయం. ఇజ్రాయెల్ ఏదో చేస్తుందని కాదు, తమ దాడి మాటలు గంభీరంగా చెప్పారు, చేతలు వృధా అన్నది తేలిపోయింది. ఆ మధ్యన ఇందులో ఉన్నటువంటి తీవ్రవాదులు ఒకడిని ట్రంప్ హయాంలో ఇరాన్కి సంబంధించిన సైనిక చీఫ్, ఏకంగా సైనిక చీఫ్ని ఇరాక్లో తీవ్రవాద సంస్థలతో కలిసి మీటింగ్ జరుపుతుంటే, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులతో కలిపి మీటింగ్ పెడుతుంటే అక్కడే డ్రోన్తో దాడి చేసి లేపేసింది అమెరికా. అప్పుడు ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, అంతు తేలుస్తానంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మసీదు మీద జెండా ఎగరేసింది. గతంలో 200 ఏళ్ల క్రితం ఒక జెండా ఎగరేసింది, మళ్ళీ ఇప్పుడు జెండా ఎగరేసింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అంటే అవతల శత్రువు నాశనం అయ్యేదాకా అది అట్లాగే ఉంటుంది అన్నటువంటి ఒక కాన్సెప్ట్. దాంతో అందరూ చూస్తే చివరికి ఆ తర్వాత ఇరాన్ ఇంతవరకు ఏం చేయలేకపోయింది. ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే మా ప్రతీకారమే అని చెప్పుకుంటుంది. ఈ లోపుగా ఇజ్రాయెల్ని దెబ్బ కొడుతుంది కాబట్టి అది మా ప్రతీకారంలో భాగమే అని చెప్తుంది. ఇప్పుడు మొన్న ఇరాన్లో ఇజ్రాయెల్ ఓ భారీ అటాక్ ఇచ్చింది, భారీ విధ్వంసానికి పాల్పడింది. ఆ దెబ్బకి బెత్తరపోయినటువంటి ఇరాను మళ్ళీ అంతు చూస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. తర్వాత మిస్సైల్స్ విసిరింది. తీరాది వస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా రీచ్ కాల. దారిలోనే జోర్డాన్ లేపేసింది, సౌదీ అరేబియా లేపేసింది, అమెరికా లేపేసింది, బ్రిటన్ లేపేసింది. చివరికి ఇజ్రాయెల్ దగ్గరకు 3ో 4ో పిచ్చికల్లాగా వెళ్ళినాయి, అవి కాస్త అది కూల్చేసింది. ఒక్కటంటే ఒక్కడు కూడా పడాలి. పరువు పోయింది ఇరాన్ది. ఇరాన్ తయారు చేసే తీవ్రవాద సంస్థలు హెజ్బుల్లా, హౌతీ, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇవన్నిటికీ ఇరాన్ మాది చాలా గొప్ప అండా అని చెప్పుకుని బ్రతికేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఒక దెబ్బ అయిపోయింది. అందుకని మళ్ళీ అమెరికాతో చెప్పి మేము స్ట్రాంగ్గానే ఉన్నామని నిరూపించుకోకపోతే కష్టమని చెప్పి అనధికారిక చర్చల ద్వారా ఒక 2-3 మిస్సైళ్ళు ఇజ్రాయెల్ సైలెంట్గా ఓపెన్ చేసేటట్టు, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద మిస్సైల్ వేసేటట్టు, ఎక్కడక్కడ ఏమీ జరగకుండా ఇద్దరూ పేల్చుకున్నట్టు ఏమీ కాకుండా ఒక మధ్య మార్గ పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు అమెరికాను కాదని ఇరాన్ దాడి చేస్తే రష్యా ఇచ్చిన ఆయుధాలు అవి పట్టుకుని ఇజ్రాయెల్ ఒక్క 2 రోజుల్లో ఇరాన్కి సంబంధించిన ఏ ప్లేసెస్లో కొట్టాలో మొత్తం దానికి తెలుసు. కుమ్ము వదిలిపెడుతుంది. ఇజ్రాయెల్ నష్టపోదా? ఖచ్చితంగా నష్టపోతుంది. ఇజ్రాయెల్ 30% నష్టపోతే ఇరాన్ 70-80% నష్టపోతుంది. కాబట్టి భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొడితే ఇజ్రాయెల్ ఎగకూడదు, కానీ ఆ స్థాయి ఉందా లేదా అంటే డౌట్ఫుల్. అందుకే పైకి గంభీర ప్రకటనలు ఉన్నాయి, కానీ 24 గంటలని వారాలు గడిచిపోతున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది.